నమస్కారం అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. మనకి బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది. బిగ్ బాస్ శేఖర్ భాష అనొచ్చు మిమ్మల్ని ప్రెజెంట్. బిగ్ బాస్ 9లో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ మీరు చూస్తున్నారు అసలు బిగ్ బాస్ షో? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఏదైతే సంజన గారు అది నోరు జారారు అని చెప్పేసి అనొచ్చు, లేదు అంటే కావాలని అనొచ్చు. కొంతమందికి ఆమెకి ఎగనిస్ట్గా ఉన్నా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరేం చేస్తారనేది వినాలనుకుంటున్నాము. ఆ మాట అనొచ్చండి, డిమోన్ రాత్రులు అక్కడే ఉంటావు, డిమోన్ దగ్గర అక్కడే ఉంటావు. మరి ఆమెకి తెలుగు వచ్చి అన్నారా, లేదు అర్థం తెలుసు అన్నారా కూడా తెలియదు. ఆవిడ అన్న మాటలో నేనేమి తప్పుగా నాకు అనిపించలా. ఆవిడేముంది, వెళ్ళి పడుకుంటా అనలా, కూర్చుంటా ఉంది. ఇది జనరల్గా బిగ్ బాస్లో మేమున్న అన్నాడు నేను చూస్తూనే ఉంటాను చాలాసార్లు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు పగలు లేదు రాత్రి లేదు ఎప్పుడైనా సరే అక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటుంటారు, టాస్క్లు ఉన్నప్పుడు ఆడుకుంటుంటాం. బట్ కొంతమందికి ఇబ్బంది ఎక్కడ అవుతుందంటే, రాత్రిలైనా కొంతమంది తొందరగా నిద్రపోతారు, కొంతమంది నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టకుండా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కూర్చొని. సో అది కూడా గుసగుసలు మాట్లాడవలసిన పని టికెట్గా మాట్లాడితే అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ అయినా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. గుసగుసలు మాట్లాడుకుంటుంటే ఏమంత అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ మధ్య ఏమన్నా ఉందా అనుకునే డౌట్ కూడా వస్తుంది. సో అక్కడ పాయింట్ ఏంటంటే, ఈవిడ అన్నమాట అబ్సల్యూట్లీ డిఫెండబుల్. అంటే ఆవిడని రేపు నాగార్జున గారు నిలదీసినా కూడా ఏంటమ్మా పుసుకని అంత మాట అనేసావు అమ్మాయిని, అమ్మాయి క్యారెక్టర్ మీద ఏం చేసావు, అమ్మాయి క్యారెక్టర్ మీద ఏమి అనలా. రాత్రి అయితే నువ్వు వెళ్ళి అక్కడ డెమాన్ పవన్ పక్కనే కూర్చొని మాట్లాడుతూనే ఉంటావు ఎంతసేపు అయినా. అది నిజమై ఉండొచ్చు కదా, ఆవిడ వేరే రకంగా ఏమీ తప్పలేదు కదా. ఇప్పుడు చాలా మంది ముచ్చట ఆడుకుంటూ ఉంటారు, అది కామన్ జరుగుతుంది. మీరు ఉండి వచ్చారు నైట్ టైం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం, కానీ ఆమె ఏమంది, రాత్రులాడు ఉంటావు మేము చూడలేకపోతున్నాము అన్న మాట అన్నది. చూడలేకపోతున్నావు అన్నది నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది అని ఇబ్బందిగా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే మాటని దివ్యల మాదిరి అన్నారు, మీకు గుర్తుందా? దివ్యల మాదిరి ఏముంది, రాత్రి అయినా కూడా ఈ వచ్చి ఇది చేస్తున్నావు, ఎంతసేపు మాట్లాడుతూ అక్కడ కూర్చొని సోది పెడతావు, మాకు నిద్ర చూడలేకపోతున్నాము ఆమె ఇంకా ఇంకొక లాంగ్వేజ్ లోనే అంది కదా. సో అప్పుడు ఏం మాట్లాడుతున్నాను, నేను తెలుగు మాట్లాడుతున్నాను అని చెప్పి రీతు చౌదరి బ్యాక్ టు బ్యాక్ మాట్లాడింది. బట్ ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతుంటాయో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కొంత ఇబ్బంది. ఎలా అంటే, ఇప్పుడు మా సీజన్లో నేను ఉన్నప్పుడు కొంతమందికి ఆల్రెడీ పరిచయాలు ఉన్నవాళ్ళు లోపలికి వచ్చారు. కన్నడ బ్యాచ్ అనో లేవో చెప్తున్నారు కదా, అలా సీరియల్స్లో చేసేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాగా పరిచయం మాట్లాడుకుంటుంటారు. మేము వాళ్ళకి సంబంధించిన ఎప్పుడెప్పుడో ఏవో మాట్లాడుకుంటారు, మేము దాంట్లో కొత్త వాళ్ళు. మేమేం చేస్తాం, సర్లే ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుందో, లేకపోతే మనం ఏదో అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఏదో అర్రులు చేస్తున్నట్టు అక్కడ లేకిగా ఉన్నట్టు ఉంటుందేమో అని, లేదు ఏదో రకంగా బలవంతంగా లోపల దూరినా కూడా మనం వేరే వాళ్ళమే కదా వీళ్ళకి అని చెప్పి మనం కామ్గా బయటగా తిరుగుతూ ఉంటాం. అలా మనలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అవుతారు. లైక్ నబీలు, ఆదిత్య ఓము, వీళ్ళందరూ కూడా లైక్ ఏ రకమైన బాండింగ్స్ లేకుండా డైరెక్ట్గా ఫ్రెష్గా యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చిన వాళ్ళు. సో అలా నేను ఎవరైతే ఇలా ఒంటి గుంపులు ఉన్నారో వాళ్ళతో మన పరిచయాలు పెంచుకుంటాం, వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటాం. సో ఏదో రకంగా బాండింగ్స్ ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఆడమగ అయితే మాత్రం అది లిమిట్స్లో ఉండకుండా అది అర్ధరాత్రులు కూడా కూర్చొని గంటలు మాట్లాడుకుంటూ ఉంటే అవతల వాళ్ళు వేరే రకంగా అనుకునే అవకాశం ఉంది. అండ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతారంటే, ఎవరన్నా కూడా ఈ ఫ్యామిలీని అంతా వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటుంటారు, అసలు ఏ రకమైన యావిగేషన్ ఉండదు. అలా ఉంటున్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, అవతల వాళ్ళు జంటగా ఉన్నారు అనే ఒక రకమైన ఇది కూడా ఉంటుంది, ఒక చిన్న ఎన్వి ఫీలింగ్ ఉండొచ్చు. ఇంకోటి ఏంట్రా మనకి సోది అనే ఒక చిరాకు కూడా వస్తుంది. ఎందుకు వచ్చావు నువ్వు బిగ్ బాస్ ఆడడానికి, ఈ రొమాన్స్లు చేయడానికి వచ్చావా, లేకపోతే దేనికి వచ్చావా అనే ఒక రకమైన ఇది ఉంటుంది. ఇకపోతే సంజనాకి పాజిటివ్గా ఎందుకు ఇది మారుతోంది అంటే, ఇప్పుడు ఈ హగ్గులు ముద్దులు ఇవన్నీ ఓదార్పు యాత్రలు ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మేబీ ఈ పబ్ కల్చరు ఆ కల్చర్ ఉన్న హైఫై కల్చర్ ఉన్న వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకుంటారు. బట్ బిగ్ బాస్ అనే ఇది మొత్తం పల్లెటూళ్ళలో కూడా చూస్తున్నారు, టౌన్స్లో కూడా చూస్తున్నారు. సో టౌన్స్లోను పల్లెటూళ్ళలోను, ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో కూడా అందరూ ఈ సర్కిల్లో ఉండరు. ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కనబడగానే హగ్గులు చేసేసుకోవడం లాంటివి చాలా చోట్ల ఇంకా లేదు, ఉండదు. ఉంటారు ఆ బ్యాచ్ సపరేట్గా, వాళ్ళకి అది తప్పు కాదు. సో అటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారేమో కానీ మిగతా వాళ్ళు దీన్ని అంత పాజిటివ్గా అర్థం చేసుకునేది ఉండదు. జనరల్గా ఏమనుకుంటే ఏం పోయే కాలం రైళ్ళకి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అంత అవసరం లేదు. ఈ అర్థం చేసుకోవడం మాట వస్తే
రీసెంట్గా బిగ్ బాస్ బ్యాన్ చేయాలని చెప్పేసి కేసు పెట్టారు, దానికి సపరేట్గా ఉద్యమాలు చేసినారు. అవును. మీరు చూసే ఉండొచ్చు. ఎందుకు అని అంటే రీతు దివల్ మాధురి అని చెప్పేసి పేరు అయితే వినపడింది. వాళ్ళు బహిరంగానే మాట్లాడారు కాబట్టి నేను ఈ పేర్లు చెప్తున్నాను, ఇట్లా చేస్తున్నారని. కానీ ఇక్కడ బిగ్ బాస్ షోలోకి మాధురి గారు వెళ్ళిన తర్వాత ఆమె చాలా వాటికి బహిరంగ కొన్ని చెప్పింది, ఆమెకు నచ్చినాయి. ఆమె కొంచెం భయపడదు చెప్పాలంటే, ఆ మాట వేరే విధంగా ఉండొచ్చు కానీ బయటపడిద్ది. సో ఈ మాట ఆమె అన్నాక కూడా ఈమె ఈ తర్వాత సంజన గారు ఉన్నారు కదా, సంజన గారు అన్నాక అంటే చాలా మందికి నెగిటివ్ ఉన్న చాలా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు 40% వస్తే 60% పాజిటివ్ వచ్చింది దీని పట్ల. సో మీరు కూడా అంటున్నారు అది ఒక సందర్భం. సంజనాకి పాజిటివే వస్తుంది. ఎందుకు అంటే సంజన యాక్చువల్గా ఆవిడ చెప్పాలంటే ఆవిడేమి అంత అద్భుతమైన బిహేవియర్ ఏమి చేయలేదు. అక్కడ చాలా ఎరగెంట్గా మాట్లాడింది, దొంగతనాలు చేసింది, చీటింగ్లు చేసింది, అబద్ధాలు చెప్పింది, అన్ని అవలక్షణాలు ప్రదర్శించింది అక్కడ. అండ్ చాలాసార్లు లూజ్ టంగ్ మాట్లాడేసి తర్వాత సారీలు చెప్పినవి కూడా ఉన్నాయి. ఆవిడ గతం చూసుకుంటే పెద్ద గొప్పగా ఏం లేదు. ఆవిడెంతో రీతు అంతే, ఇద్దరు దొందే. కానీ ఎప్పుడైతే రీతుని జనాలందరూ అడగాలనుకున్న మాట ఈవిడ నోటి నుంచి వచ్చిందో అప్పుడు అబ్బా మన నోట్లో ఉండే మాట అడిగిందిరా అలా అడుగు అని ఆవిడకి ఇప్పుడు పాజిటివ్ అయింది. సో ఇప్పుడు జనాల్లో ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ కంటెస్టెంట్స్ ఉద్దేశంలో రెండు రకాలు బాండ్స్ న్యాచురల్గా ఏర్పడవచ్చు. కొంతమంది ఇదిగో మనం ఇట్లాంటి ఎగదవేషాలు చేస్తేనే బిగ్ బాస్ మనల్ని ఎక్కువగా చూపిస్తాడు అనే కోణంలో చేసుకోవచ్చు. ఈ రెండు ఏదైనా కానీ మీరు ప్రేక్షకుల హృదయాల్లో బ్యాడ్ అవుతారు. మీరు లైక్ మా సీజన్లో కూడా ఇట్లాగే ఆ బాండింగ్స్ అని చెప్పి ఒక అమ్మాయి తను బ్యాడ్ అయింది. అండ్ ఇలా ప్రతిసారి ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఏదో కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు కదా మనం దీంతో, ఈ బాండ్ అడ్డం పెట్టుకుంటే ఇటువంటి మసాలాలు ఏదో వేసుకొని బిగ్ బాస్ మ్యూజిక్లు వేసుకొని ఏమైనా చూపించుకొని అలా టీఆర్పీలు ఏం చేస్తాడని చెప్పి అందుకని బిగ్ బాస్ ఏదో రకంగా మనల్ని ఉంచుతారు కదా. కాదు, బయట ఇప్పుడు మీ రిలేషన్స్ని అర్థం చేసుకునే అంత అద్భుతమైన సంస్కారం జనాల్లో లేదు. మీరు ఎక్కడో ఏదో అనుకుంటారేమో, ఏదో అమెరికన్ కల్చర్ అనుకుంటారేమో. మన ఇప్పుడు వస్తున్న బ్యాక్లాష్ కూడా మీరు ఏది బ్యాన్ చేయమని చెప్పి అడగడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ కాదు, వీళ్ళు చేసే ప్రవర్తన. బిగ్ బాస్ని తప్పడానికి లేదు, కంటెస్టెంట్ల ప్రవర్తనని గట్టిగా ఎండగట్టాలి. ఎలా అంటే ఇప్పుడు ఇటువంటివి ఆబాల గోపాలం చూస్తున్నప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా పిల్లలు చూస్తారు, వీళ్ళు చూసి ఓహో ఇదే కరెక్ట్ అని చెప్పి వాడు రేపు కూడా క్లాస్లో పోయి అమ్మాయిలందరినీ హగ్గులు చేసుకుంటున్నాడు అనుకో, ఆడ కొడతారు. సో ఇది ఇటువంటి కల్చర్ మనకి కరెక్ట్ కాదు అనేది అక్కడ ఈ ఎస్పెషల్లీ ఎవరైతే దీన్ని చెప్తున్నారో లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక 30-40 years పైబడిన వాళ్ళే, ఒక తండ్రి పాత్ర జీవితంలో ఉన్న వాళ్ళు ఇది చాలా అఫెండింగ్గా చూస్తున్నారు. ఇది చూసి నా పిల్లలు చెడిపోతున్నారు అనేది, ఇటువంటి కల్చర్ మన వాళ్ళకి రాకూడదు అనేది వాళ్ళ పాయింట్. సో బిగ్ బాస్ ఏమి ఇలా చేసుకోమని చెప్పడు. అరే మీరు ఇట్లా ఎఫ్ఐఆర్లో పెట్టుకోవడాలో లేకపోతే హగ్గులు బుగ్గులు చేసుకుంటూ ఉంటే నేను ఎక్కువగా చూపిస్తాననేది బిగ్ బాస్ ఏం చెప్పడు. వీళ్ళందరికీ వీళ్ళే ఇటువంటివి కాస్త టీఆర్పీలు పెంచేవని చెప్పి చేసుకుంటారు. బట్ విచ్ అగైన్ జనాల్లో వీళ్ళు బ్యాడ్ అవుతారు అనేది గ్యారంటీ. కాకపోతే బిగ్ బాస్ ఏదో రకంగా ఉంచుతాడనే ఒక చిన్న స్వార్థంతో వీటి ఇప్పుడు ఈ షో ద్వారా ఏంటంటే ఇది రియాలిటీ షో లాగా లేదు, అంత స్క్రిప్టెడ్ షో లాగా లేదు. అలాంటి అస్సలు కాదు, అబ్సల్యూట్లీ నాట్. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంపికలో కొన్నిసార్లు కొంత ఇటువంటివి చేసి ఉండొచ్చు, అంటే సెలక్షన్ క్రైటీరియా కరెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ బట్ అక్కడ అగైన్ బిగ్ బాస్ పాయింట్ ఏంటి మీరు గమనిస్తే, సమాజంలో ఒక నిందపడ్డ వాళ్ళు ఎయిదర్ అంటే పాజిటివ్ నెగిటివ్ మధ్య ఊగిసలాడుతున్న వాళ్ళని తీసుకొస్తే అవును వీడు చేసింది కరెక్ట్ అని కొంతమంది, వీళ్ళు చేసింది తప్పని కొంతమంది అన్నప్పుడే వాళ్ళు డిస్కషన్ పాయింట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఒక మహాత్ముడిని తీసుకొచ్చి కూర్చోబెడితే అంత పాజిటివ్ ఉంటుంది, దాంట్లో డిస్కషన్ పాయింటే ఉండదు. హీరో ఉండాలి, విలన్ ఉండాలి, అప్పుడే కదా సినిమా. ఒకడు పుట్టాడు, పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, మంచి పనులు చేశాడు, చచ్చిపోయాడు అంటే అది సినిమానే కాదు. సో ఇలాంటి ఏదో పనులు చేసేవాళ్ళు ఉండాలి, అదోళ్ళు తిట్టాలి. అంటే ఇప్పుడు ఎవరిని క్రైటీరియా ప్రకారం చూసుకుంటే మంచి అంటే చెప్పొచ్చు మంచి వాళ్ళని సెలెక్షన్ చేశారు అని చెప్పేసి ఎట్లా మనం చూసుకోవచ్చు. అసలుకి వైల్డ్ కార్డ్ అని చెప్పేసి వైల్డ్గానే ప్లాన్ చేశారు. దివ్యల మాదిరి
అలెక్కే చిట్టి పికిల్, కానీ అలెక్కే చిట్టి పికిల్ పాపం సెకండ్ వీకే నామినేట్ అయిపోయింది వెళ్ళిన వెంటనే. కానీ ఆమెకి బోల్డ్ అంత నెగిటివ్, ఆమె బయటకు వచ్చి అదంతా లేదు ఇదంతా మొత్తం ట్రాష్, నన్ను నెగిటివ్గా వాడుకోవడానికి మళ్ళీ ఆమె వీడియో తీసి పెట్టింది. అవును, ఇది ప్రతి ఒక్కళ్ళకి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒక విన్నరు లేకపోతే టాప్ 2-3 కంటెస్టెంట్లు తప్ప మిగతా వాళ్ళందరూ చెప్పే మాటే ఏంటి, నన్ను నా ఫుటేజ్ అంతా మిస్ అయింది, నేను చాలా కష్టపడ్డాను, నేను బోల్డ్ అంత ఇచ్చాను కంటెంట్, వీళ్ళు ఏమీ చూపించట్లేదు, ఇది మోసం, కేవలం ఎంతసేపు తనుజే చుట్టూనే మీరు తిప్పితే ఆ కప్పేదో ఆవిడకి ఇచ్చి పంపించండి అయ్యా, మాకెందుకు ఎంతసేపు ఆవిడ చుట్టూ తిప్పడానికి మేము అందరం ఊరికే హీరో డాన్స్ చేస్తుంటే పక్కన సైడ్ డాన్సర్ లాగా ఫేవరెటిజం జరుగుతుంది అనేది ఉంటది. ఎందుకు మీరేం చెప్తారు, తనుజాకి ఫేవరెటిజం జరుగుతుంది అంటే ఈ నింద రాకూడదు అంటే బిగ్ బాస్ ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది, ప్రతి ఎపిసోడ్లోనూ మొత్తం ఆవిడే కనబడుతుంటే నువ్వు నీ కెమెరా అంతా ఆవిడ చుట్టే ఫోకస్ చేస్తుంటే మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు వాడు ఏం చేశాడో చూపించి జనాల నుంచి ఇది అవును ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పి తీసుకొని వాడికి ఓట్లేదు. అసలు వాడు ఏం చేశాడో కంప్లీట్గా చూపించకుండా వాడు ఆడలేదంటే ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు 24/7లో అయినా ఇవ్వచ్చు, ఒకసారి ఒక గంటలో అందరివి చూపించలేవు, నేను ఒప్పుకుంటా. 24/7లో కూడా అందరివి చూపించలేవు. 24/7లో కూడా ఏముంటే వీడిదొక గంట వాడిదొక గంట చూపించాడు కూడా అయిపోయింది. అలాగా నేను అనేది 24/7 ప్రతి కంటెస్టెంట్కి ఇవ్వు. ఎప్పుడైతే ఇలాంటివి ఇస్తావో అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎవడేం చేస్తాడో జనాలు నిర్ణయించినాయి, నువ్వెందుకు నిర్ణయిస్తావు? బిగ్ బాస్ టీమ్ ప్రోగ్రామింగ్ టీమో లేకపోతే ఎడిటింగ్ టీమో అక్కర్లేదు ఈవిడిదే ఇచ్చేయండి అని చెప్పి అంటున్నట్టు జనాలు బయట మాట్లాడుకుంటున్నారు అంటే నీ మీద పెద్ద నిందపడింది. అట్లీస్ట్ వచ్చే సీజన్ 10కి అయినా సరే పెద్ద విషయం కాదు అది. తనుజ గారికే కాదు బర్నీ గారికి కూడా ఫేవరెటిజం జరిగింది. ఆయన ఏదో టూర్కి వచ్చినట్టు వచ్చి కేవలం ఫ్యామిలీని చూసుకోవడానికి ఒకసారి పంపించి మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు, ఇలాగ బయటకు వచ్చిన వాళ్ళు కూడా అన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది కూడా అగైన్ నాగబాబు గారి సపోర్ట్ గట్టిగా ఉంది, జనసేన సపోర్ట్ గట్టిగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అక్కడ భరణిని తీసుకొచ్చినప్పుడు ఉండాలా వెళ్ళిపోవాలా అని చెప్పి ఓటింగ్ పెట్టినప్పుడు జనాల నుంచి ఓటింగ్ వచ్చింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్లో ఫుటేజ్ గల్లంత అవ్వచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ వ్యక్తికి కొంచెం జాకీలు పెట్టి లేపుతున్నట్టుగా నాగార్జున గారి కామెంట్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ ఓటింగ్ అనేది జెన్యున్గా ఉంటుంది. సో ఇప్పుడు భరణి గారికి వచ్చిన ఓటింగ్ నిజమైన ఓటింగ్ అది. కాకపోతే కొన్నిసార్లు పిఆర్లు పెట్టుకుంటారు కొంతమంది, లేకపోతే ఇప్పుడు జనసేన లాంటి పార్టీ ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఒకసారి తలుచుకున్నారంటే అదొక ఉప్పిన, దాంట్లో ఆటోమేటిక్గా అసలు కొట్టండి రా అంటే వచ్చేస్తాయి. ఆయన విన్నర్ అయిపోయినా ఆశ్చర్యపోకలేదు మనం. సో అలా ఉంటుంది తప్ప ఓటింగ్ అనేది ట్రాన్స్పరెంట్. అసలు ఓటింగే లేదు, ఓటింగ్ బట్టి అయితే మేము రాము అని చెప్పేసి ఎలిమినేట్ అయిన వాళ్ళు చెప్తారనమాట. లేదు అలా ఏం లేదు. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఒకటి నిజంగా బాగా ఆడుతున్నాడు అనుకుందాం, ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకుందాం, ఇతను బాగా జోకులు వేస్తున్నాడు, లేకపోతే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, పాయింట్లు పెడుతున్నాడు, ఇతను ఊరికే కామ్గా ఓకే నేను సెలబ్రిటీ అయిన కోణంలో కాలేసుకుని కూర్చున్నాడు, ఏం చేయట్లేదు, సంథింగ్ కావాల్సిన కంటెంట్ రావట్లేదు అనుకుందాం. ఇద్దరికి నామినేషన్లో ఉన్నప్పుడు ఓటింగ్లు పడుతుంది. ఓటింగ్లు పడినప్పుడు ఆటోమేటిక్గా నేను ఏం చేసినా చేయకపోయి నేను ఫ్యాన్స్ బోల్డ్ మంది ఉంటారు కదా, నేను హీరోలు అనుకోండి లేకపోతే పిఆర్లు ఉన్నారనుకోండి, డబ్బు ఓట్లు పడతాయి. ఈయన ఇక్కడ ఉంటాడు, ఇతను చేసినది నచ్చి చాలామంది పబ్లిక్కే జెన్యున్గా ఓట్లు వేస్తారు. అలా కొంత ఆయనకి దగ్గరలోకి వచ్చాడు అనుకుందాం, అందరూ అయిపోయారు, వీళ్ళ ఇద్దరు మిగిలారు లాస్ట్న, ఈయనకి ఒక 100 ఓట్లు తేడా ఉందనుకుందాం. అప్పుడు బిగ్ బాస్ ఆలోచిస్తాడు, అంటే వీడు కామన్ మ్యాన్ లేకపోతే ఏమి మామూలు సాదాసీదాగా అయ్యి వీడికే ఇంత వచ్చిందంటే వీడు ఎంత చేస్తే వచ్చి ఉంటుంది, వీళ్ళకి పిఆర్లు ఉన్నారు కాబట్టి రావడంలో పెద్ద వింత లేదు. అండ్ ఇంకొకటి వీడి కంటెంట్ మనం గట్టిగా చూస్తున్నాడనే విషయం అర్థమవుతుంది, వ్యూస్ గట్టిగా ఉన్నాయి యూట్యూబ్లోని వాటిలో పోతుంటుంది కదా, సో వీ షుడ్ గివ్ హిమ్ ఏ ఫెయిర్ ఛాన్స్ అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడు, అగైన్ బిగ్ బాస్ కూడా అది కూడా రిస్క్ తీసుకోడు, దీన్ని కంటెస్టెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాడు, మీరే డిసైడ్ చేయండి కంటెస్టెంట్స్ అని చెప్పి అప్పుడు కంటెస్టెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు కంటెస్టెంట్స్ ఓట్ ద్వారా కొంతమంది బయటికి రావడం లోపలికి వెళ్ళడం జరుగుతుంది, అంతే తప్ప ఇక్కడ పెద్ద అన్యాయం అయితే జరగదు. ఈ 100-200 వాటిలో ఇప్పుడు శేఖర్ భాషకి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో టాప్ 5 లో ఎవరు ఉన్నారు అనిపిస్తుంది? 4 ఫిక్స్, 5 వాళ్ళు ఎవరు? 4 ఎవరండి? ఫస్ట్ అయితే ఇప్పుడు కళ్యాణ్ వచ్చాడు. ఇది ఒక 1 వీక్ నుంచి కళ్యాణ్ పోలింగ్ ఎట్లా ఉందంటే పల్స్ వెళ్ళిపోతుంది. సో ఇది నిజమైన ఓపెన్ కామన్ మ్యాన్ రేంజ్. ఇప్పుడు ఈవిడ అనుకోండి, ఈయన నాగార్జున గారు ఫస్ట్లోనే మా అన్నపూర్ణ ప్రోడక్ట్ అని చెప్పుకుంటూ తీసుకొచ్చారు, అంటే అండ్ కెమెరాలన్నీ కూడా ఆవిడ చుట్టే తిరిగినాయి,
నాగార్జున గారు వీకెండ్లో వచ్చినప్పుడు కూడా ఆవిడతోనే పాట పాడమన్నా లేకపోతే ఏది చేయమన్నా కూడా అంతా ఆవిడకే ఎక్కువ డబ్బా కొట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. అయినా కూడా అన్ని ఆవిడ ఏముంది ఫస్ట్ టాప్లోనే ఉంటూ వచ్చింది. బట్ మనోడు అలా కాదు కదా, ఇక్కడ నుంచి గ్రౌండ్లో ఎక్కడి నుంచో అంచెలంచెలుగా ఇలా గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. సో దిస్ ఈజ్ సంథింగ్. ఇది ఒక మనిషి క్యారెక్టర్ చెప్తుంది. అండ్ ఇంకోటి కూడా మనిషి తత్వం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తున్నా వీళ్ళిద్దరికి సంబంధించి. కళ్యాణ్, తనుజ, ఇప్పుడు వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు అవుతారు అనేది ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. సరే ఇమాన్యుయల్ సెకండ్లోనూ థర్డ్లోనూ వస్తాడు. ఇప్పుడు తనుజ అండ్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ క్యారెక్టర్స్ చూసినప్పుడు సెల్ఫిష్ ఎవరు, సెల్ఫ్లెస్గా త్యాగం చేసేది ఎవరు? రీసెంట్గా ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు అందరికీ టైంలు వచ్చినాయి. యాజ్ యూజువల్ అందరికీ ఎక్కువ టైం ఎవరికి వచ్చింది? తనుజ్కి వచ్చింది. 1 hour వచ్చింది. ఇతనికి 15 నిమిషాలు వచ్చింది. ఈ 15 నిమిషాలు కూడా ఇతను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈవిడ 1 hour తీసుకొని కూడా ఇంకా నాకు ఎవరు ఇస్తారని చెప్పి చూస్తుంది. ఇక్కడ ఏం కనబడుతుంది జనాలకి? ఇతను త్యాగం కనబడుతుంది, ఈవిడ స్వార్థం కనబడుతుంది ఒకటి. ఇకపోతే ఇతను ఇప్పుడు ఈవిడే సీరియల్స్లో నటిస్తుంది, ఇతను రియల్ లైఫ్లో జీవిస్తాడు. ఇప్పుడు సీరియల్లో కావాలంటే ఒక ప్రాణత్యాగం చేసేసిన క్యారెక్టర్ ఈవిడ చేయొచ్చు. ఇతను రియల్గా ప్రాణత్యాగం చేయడానికి వెళ్తాడు. సోల్జర్ ఇతను. ఈవిడ నటిస్తుంది, ఇతను జీవిస్తాడు. సో ఇక్కడ ఆ వ్యత్యాసం కూడా ఉంది. ఒక సోల్జరు, ఒక మహానటి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏడ్ చేయగలదు ఈవిడ, సింపతిగా ఏం చేయగలదు. బట్ ఇతను షోయింగ్ హిజ్ క్యారెక్టర్. ఇకపోతే ఈవిడ సెలబ్రిటీ, ఇతను కామన్ మ్యాన్. ఇదొక కోణం ఉంది. దీనికి తోడు కన్నడ, తెలుగు, ఇది కూడా ఉంది. సో ఇన్ని క్రైటీరియాలు ఉన్నాయి ఇక్కడ. మీరు గమనిస్తే ఇతనికి పాజిటివ్గా ఇతను ఒక సోల్జరు, రియల్ లైఫ్లో ఫైట్ చేస్తాడు, ఏమి కెమెరాల ముందు యాక్టింగ్ కాదు, కామన్ మ్యాన్, తెలుగువాడు, స్వార్థపరుడు కాదు, త్యాగానికి సిద్ధంగా ఉన్నవాడు, ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవాడు. ఈ చిన్న చిన్న త్యాగాలు పెద్ద విషయం కాదు అసలు. ఏది చెప్పినా అంటే అదే నేను చెప్తున్నాను, నార్మల్గా ఏది చెప్పినా వితిన్ సెకండ్స్ ఆలోచించుకుంటూ చేస్తాడు ఏదైనా త్యాగం చేయాల్సి వస్తే. అండ్ ఇవన్నిటికీ తోడు ఇప్పుడు మీరు నన్ను తప్పడానికి స్కోప్ ఉన్నది ఏంటంటే మగాడు. నేను నెక్స్ట్ అడిగే పాయింట్ అదే, నెక్స్ట్ అడుగుతాను, బట్ ఇప్పుడు కాదు. మీరు ఎక్కడైనా సరే మగవాళ్ళకి ఆపదొస్తే నేనున్నా అంటూ నిస్వార్థంగా కానీ స్వార్థంగా కానీ ముందుకు వచ్చి కెమెరాస్ ముందు బహిరంగ నేను వీళ్ళకి సపోర్ట్, అది తప్పు ఒప్పు ముందు తర్వాత ఎవరికి తెలియదు అనమాట, పబ్లిక్ కూడా ఎవరిది తప్పు. అలాంటి టైంలో వచ్చి మరీ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడడం అంటే మామూలుగా అదే పనిగా వచ్చి నేను మాట్లాడను. మామూలుగా ఇప్పుడు ఇష్యూస్లో ఇప్పుడు మీరు ఎట్లా పిలిచి మాట్లాడుతున్నారో అలాగే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అది తర్వాత ఏమవుతుందంటే పెద్దది అవుతుంది. అందరూ పెద్ద చేయరు, కొంతమంది పెద్ద చేసుకుంటారు. అలా పెద్ద చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వచ్చినట్టుగా సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రావడం, తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి దీంట్లో ఎంత నిజం ఉంది అనేది కనుక్కోవడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. నేను అడుగుతుంది మగవాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? మగవాళ్ళు కాదమ్మా, ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఇక్కడ ఆడవాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది, చాలా ఈజీగా మగాళ్ళ మీద కేసులు పెట్టడానికి. చట్టం 498A కావచ్చు, లేకపోతే 376 సెక్షన్ కావచ్చు, లేకపోతే ఈ పోక్సోలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మగాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇది అవుతుంది. సాక్ష్యాలు లేకుండా ఒక మనిషిని సాధించాలి, లేకపోతే వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజాలి అనుకునే ఏ కోణం అయినా సరే అలా కేసులు పెట్టి డబ్బులు లాగడానికి ఇవి ఆయుధాలలాగా వాడుతున్నారు. అయితే ఇక్కడ నిజంగానే బాధితులా, లేకపోతే వీళ్ళు వెనకాల వేరే మోటివ్స్ ఉన్నాయా? వేరే మోటివ్స్ పెట్టుకొని లేకపోతే రివెంజ్ తీర్చుకోవడానికో లేకపోతే ఇట్లా డబ్బులు గుంజడానికో పెట్టారా అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, సింపుల్గా నిజంగా ఎవరన్నా సరే ఒక విక్టిమ్ ఉందనుకోండి, మొగుడు కొట్టాడు, మొగుడు తిట్టాడు, లేకపోతే మొగుడు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఇటువంటి ఏదన్నా జరిగిందనుకోండి, ఈవిడ ఇటువంటి రిలేషన్లో ఉండకూడదు అనుకుంటే ఏం చేస్తుంది? కోర్టుకి వెళ్తుంది, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, విడాకులు తీసుకుంటుంది. ఈ పెంటంతా ప్రపంచానికి తెలియకుండా గుట్టుగా తను మేబీ ఇంకో పెళ్లి చేసుకున్నా రేపు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బట్ మీడియాకి వచ్చి అతన్ని తిట్టి, వాళ్ళ అమ్మని తిట్టి, మళ్ళీ అగైన్ లేడీస్నే ఇక్కడ మళ్ళీ మగాడు ఎప్పుడు కూడా వాడిని తిడితే పెద్ద ఫీల్ అవ్వడు, మళ్ళీ వాళ్ళ అమ్మని వీళ్ళని తిట్టి ఇంకా వేరే ఎవరెవరినో తీసుకొచ్చి. ఒక్క నిమిషం, మీరు అన్నారు కేసులు ఉన్నాయి, సాక్ష్యాలు, నేనే యాజ్ ఎ గర్ల్ మామూలు మాట్లాడుతున్నా. ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి మాట్లాడాలంటే ఎన్నో అవమానాలు పడకపోతే మాట్లాడదన్నది నా ఉద్దేశం. దీనికి ఆన్సర్ మీరేం చెప్తారు? ఒక అబ్బాయి ఎన్నో అవమానాలు పడకపోతే ధైర్యంగా వచ్చి మాట్లాడు.
దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? సి అమ్మాయి అబ్బాయి అనేది ఏం లేదండి, లేదు. ఏమి లేదు. సి అమ్మాయి కనుక మాట్లాడితే చాలా ఎక్కువగా సింపతి వస్తుంది. ఇప్పుడు తనుజ ఏడిస్తే సింపతి వచ్చేస్తుంది. తనుజ రియల్ గా ఆడలేదా నార్మల్ గా సింపతి? ఆడింది, బట్ అనవసరమైన చోట్ల చాలాసార్లు ఏడ్చింది అని అనిపించట్లేదు కదా, అనిపిస్తుందా లేదా? బట్ వాట్ ఎవర్, నేను అనేది వాళ్ళ విషయం వదిలేండి, ఇది రియల్ లైఫ్ ఇష్యూ కాబట్టి రియల్ లైఫ్లో ఎప్పుడైనా సరే అమ్మాయి బయటకు వచ్చి ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని చెప్పింది అంటే ఆ వెయిటేజ్ వేరు. ముందు జనాలు వచ్చేస్తారు ఆవిడకి, అయ్యో అన్యాయం అయిపోయింది ఆడుకుతుందని చెప్పి. ఇప్పుడు రాజశేఖర్ లావణ్య విషయంలో ఏమనుకున్నారు ఫస్ట్ అంతా, అయ్యో వీడు సినిమా వాడు కాబట్టి వీడు ఇదే పని చేస్తాడు. బట్ తర్వాత మెల్లమెల్లగా నిజాలన్నీ బయటకు వస్తే అసలు విషయం తెలిసింది.